మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేటి దినము అన్నమయ్య జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుపల్లి ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు వాయల్పాడు సిఐ గారు శ్రీ రాఘవరెడ్డి గారు, తర్వాత మా యొక్క గురంకొండ ఎస్ఐ గారు రవీంద్రబాబు వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు వీళ్ళ సిబ్బంది కలిసి మనకి నిన్న చిట్టిపోయిన గ్రామ సమీపంలో రాయచోటి మదనపల్లి రోడ్డు ఇక్కడ ఈదులకుంట వాటర్ ట్యాంక్ వద్ద ఒక 5 మంది ముద్దాలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి 5 కేజీల గంజాయిని, వాటి విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది, దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ముద్దాయిలు అందరు కూడా గురంకొండ వాస్తవ్యులే, గురంకొండ మండలమే. ఒకరు కనగాని వెంకటరమణ అని చెప్పి ఇతనికి ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఇంకొకతను సమీర్ అలియాస్ సమ్ము అనే తను, ఇతనికి ఒక 20 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత షేక్ మహమ్మద్ సైఫ్, ఇతను కూడా గురంకొండనే, ఇతనికి 19 ఇయర్స్. తర్వాత అరుణ్ కుమార్, ఇతను కూడా 19 ఇయర్స్, ఇతను కూడా తరిగొండ. తర్వాత ఇంకొక అతను బాల నేరస్తుడు. అతడు మొత్తం వీళ్ళ 5 మందిని నిన్న అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో కొంతమంది కూడా పరారులో ఉన్నారు, ఒక 5 ముద్దాయిలు పరారులో ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సందర్భంగా గురంకొండ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్లా గంజాయి దానికి సంబంధించి, తర్వాత ఎవరైనా తాగుతున్నారని కానీ లేకపోతే ఎవరైనా అమ్ముతున్నారని అటువంటి సమాచారం ఉంటే కన్సర్న్ పోలీస్కి తెలిపితే, ఎస్ఐ గారు కానీ సిఐ గారు లేకపోతే నాకు కానీ లేదా డైల్ 100 కానీ మనం తెలిపితే మనం ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ యొక్క గంజాయి రాకెట్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఛేదిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వాళ్ళ వివరాలు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. తర్వాత వాళ్ళకి ఏదైనా ఉంటే పురస్కారం కూడా నగదు బహుమతి కూడా మనం ఇస్తాం. ఎందుకంటే సమాజంలో ఈ యొక్క గంజాయి అనేది మనము ఈ పెరగకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు కూడా తెలుసు, మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, మనం ఇంతకుముందు కూడా దీని మీద కట్టడి చేసే విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతుంది. ఎవరైతే మనం గంజాయి రహిత సమాజం కోసం అని చెప్పి ఎవరైనా ఆ రకంగా అమ్మడం కానీ చేయడం కానీ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ మీద. తర్వాత ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, దీనికి అడిక్షన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా మాకు తెలిపినారైతే వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి పంపించి వాళ్ళని మళ్ళీ తిరిగి ఈ యొక్క అడిక్షన్ నుంచి వాళ్ళని కోలుకునే విధంగా చేసేదానికి కూడా డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ ధీరజ్ కునుపల్లి ఐపీఎస్ గారు కూడా దీని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మేము కూడా మా యొక్క సిఏ గారు ఎస్ఐ గారు కూడా ఈ యొక్క కళాశాలల దగ్గర, తర్వాత హాస్టల్స్ దగ్గర, ఈ ప్రజల దగ్గర కూడా ఎక్కడైతే విలేజెస్ పోయేసి ఈ యొక్క గంజాయి యొక్క దాని మీద ప్రతిరోజు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.